గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరైతే? చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారు నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ముందు వీడియో అయితే ఎవరైతే చూడకపోతే ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి, బికాజ్ దాని వీడియో కంటిన్యూషన్ అనమాట. సో మేమైతే నైగరా వచ్చాము చెప్పినట్లు 2 days, అంటే లైక్ ఎవరైనా ముందు వీడియో చూడకపోతే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. మేమైతే 2 days నైగరా ట్రిప్కి వచ్చినాము. హాఫ్ ఆఫ్ ద డే కవర్ చేసాం, ఇది ఇంకో హాఫ్ ఆఫ్ ద డే అనమాట. మేమైతే ఫస్ట్ జర్నీ బిహైండ్ ద ఫాల్స్కి వచ్చినాము. ఇంకో యాక్టివిటీ మనం ఇప్పుడైతే ఫాల్స్ని బిహైండ్ నుంచి చూడబోతున్నాం అనమాట. యాజ్ ఏ సెట్ మనకు ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ వాళ్ళు స్కాన్ చేసుకుని మనకైతే ఒక రెయిన్ కవర్ లాంటిది ఇస్తారనమాట. బికాస్ బిహైండ్ ద ఫాల్స్లో కూడా మనం చాలా అన్నిటి మీద బిహైండ్ ద ఫాల్స్లో చాలా ఎక్కువ తడుస్తాం అనమాట. సో మనకి కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వేసుకుని అయితే మేమైతే బిహైండ్ ద ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ లాస్ట్ టైం నేనైతే వచ్చినప్పుడు మాకు బాగా గుర్తు, బిహైండ్ ద ఫాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే మనకు ఒక మూవీ లాంటిది వేసారనమాట. సో నైగరా ఫాల్స్ మీద మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, అది ఫాల్స్ అనేది ఎలా ఫామ్ అయింది ఏంటి అని చెప్పేసి. నేను కూడా ఇప్పుడు కూడా వేస్తారేమో అనుకున్నాను, బట్ ఇక్కడైతే వెయ్యలేదు. మనం ఇంకా కిందకి కూడా వెళ్ళచ్చు. రోల్ డౌన్, ఇది ఇట్లా కిందకి వస్తే కింద నుంచి నేను మీకు ఫాల్స్ దగ్గర ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, బికాజ్ ఎందుకంటే మీకు ఆ ఫాల్స్ సౌండ్ వినిపించాలి అని చెప్పేసి. బికాజ్ నైగరా ఫాల్స్ అంటే అసలు ఆ సౌండే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా. సో అందుకే నేనైతే చాలా వరకు మీకైతే వాటర్ దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. సో నేను మీకు ఫాల్స్ వెనక ఒక హోల్ లాంటివి చూపిస్తున్నాను కదా, అక్కడికి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో మనం అక్కడికి వెళ్ళబోతాము. ఇదే అనమాట, నేను అక్కడి నుంచి చూపిస్తున్నాను. హోలు లిటర్లీ ఫాల్స్కి వెనక సైడ్ అనమాట. 2 ఉంటాయి, 2 సేమ్ ఒకలానే ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, లైక్ ఫాల్స్ కంపెనీస్ చూడడము. మనకి అది ముందు ఒక గేట్ వేసేస్తారు. సో ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి బాగా చెప్తున్నా. మనం జర్నీ బిహైండ్ ద ఫాల్స్ నుంచి రాగానే మనకి ఇట్లా అయితే చాలా గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. మనం ఏ యాక్టివిటీ చేసి వచ్చినా కూడా బయట అయితే ఇలానే గిఫ్ట్ షాప్స్ పెడతారనమాట. బికాజ్ వాళ్ళకి అది మార్కెటింగ్ స్ట్రాటజీ కదా డెఫినెట్గా. సో ప్రతి దగ్గర ఇలానే ఉంటాయి. సో ఈ గిఫ్ట్ షాప్లోనే కూడా మనము ఆ స్టాంప్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. సో మంచిగా అన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మా డే 1 యాక్టివిటీస్ అయితే అన్నీ చాలా కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా. ఇంకా ఫైర్ వర్క్స్ చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తాం అనమాట. చాలా టైం ఉంది అని చెప్పేసి. జర్నీ బిహైండ్ ద ఫాల్స్ బయట మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి. సో అక్కడ కూర్చొని మేమైతే చాలా స్టాంప్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా, సో అవన్నీ స్టాంప్ చేస్తున్నాము పాస్పోర్ట్స్కి. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించే నాకు ఈ యాక్టివిటీ కూడా. చాలా బాగుండే, ఎలా చెప్పాలి, చాలా క్యూట్ మూమెంట్. చిన్నప్పుడు మనం బుక్కి స్టాంపింగ్ అవన్నీ వేసుకున్న ఫీలింగ్ వచ్చింది చాలా రోజుల తర్వాత. ఇవన్నీ హోటల్స్. చూస్తున్నారు కదా, అక్కడి నుంచి అయితే లైట్స్ వేస్తారనమాట. సో మనకి ఇట్లా ఫాల్స్ మొత్తం కనిపిస్తుంది. అయ్యో ఇప్పుడు వైట్ లైట్ వేస్తారు, అదయ్యా బ్లూ వచ్చింది. అండ్ నైగరా ఫాల్స్ నైట్ కూడా చాలా అంటే చాలా 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 బాగుంటుంది. వాళ్ళు మనకి లైట్స్ వేస్తారనమాట ఫాల్స్ మీద, డిఫరెంట్ కలర్స్. అండ్ సమ్మర్ వచ్చింది కాబట్టి మనకి నైగరా ఫాల్స్లో ఎవ్రీ నైట్
మనకి ఫైర్ వర్క్స్ అనేవి చేస్తారు. ఒక 5 to 10 minutes ఉంటుంది అనుకుంటా. ఫైర్ వర్క్స్ కూడా సమ్మర్ మొత్తం చేస్తారు, చాలా బాగుంటుంది. సో నైట్ టైం కూడా చూడండి ఫాల్స్ అండ్ ఫైర్ వర్క్స్ కూడా. ఎవరికైనా కుదిరితే నైగర్ వచ్చిన వాళ్ళు తప్పకుండా. ఇంకా మేము డే 1 అన్నీ మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా మిగిలింది ఒకటే. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అట్లా అయింది. 9:47 అయింది. సో 10కి ఫైర్ వర్క్స్ ఉన్నాయి. మంచిగా ఫైర్ వర్క్స్ చూసుకుని ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. సో మంచిగా అక్కడికి వెళ్ళి కూర్చొని మళ్ళీ సేమ్ రిపీట్ వేట మొదలు పెట్టడమే. సారీ, ఇక్కడ కొంచెం సీలింగ్కి లైట్స్ బ్లూ కలర్లో వేస్తున్నారు. సో నా ఫేస్ అట్లా వచ్చిందనమాట. సో ఇంకొక 15 minutes వెయిట్ చేసి మంచిగా వాటర్ తాగేసి వెళ్ళిపోవడమే. ఫైనల్లీ డే 1 ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము అయితే ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోతాము. మా కార్ వచ్చింది. లెట్స్ గో. ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. సో మేమైతే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. నయగరాకి ఒక 20 minutes డిస్టెన్స్ అనమాట. సో మంచిగా ఇక్కడైతే రెస్ట్ చేసుకుని అగైన్ మళ్ళీ రేపైతే మా జర్నీ స్టార్ట్ చేస్తాము. సో ఎయిర్బిఎన్బి కూడా చాలా బాగుంది. లిటరల్లీ అది చాలా కొత్త హౌస్ అనమాట. ఎయిర్బిఎన్బికి ఇచ్చారు. మేమైతే అదే షాక్ అయినాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఎయిర్బిఎన్బి కూడా. మీకు అది కూడా ఇక్కడ టూర్ ఇస్తున్నా, ఎయిర్బిఎన్బి టూర్ చూడండి. బెడ్రూమ్స్ అన్ని పైన కదా. బెడ్రూమ్స్ అన్ని పైన కాదు, ఇంకోటి అదేదో క్లీనింగ్ సంబంధించింది అనుకుంటా. అది కింద బేస్మెంట్కి. ఇదేంటిది? ఇదొక వాష్రూమ్. బాగుంది. దగ్గరలోకి వచ్చేసిన ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. మాటలు కూడా రావట్లేదు. సో ఇంకా స్లీప్ వేసేస్తాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అని అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీకు డేట్ కూడా చూపిస్తా ఎలా ఎంజాయ్ చేసినాము. సో
Bye guys.